ప్రభునాన్న మీ అందరికీ శలం. ప్రియ సహోదరి సోదరా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనము. అతడు గృహ దగ్గరకు రాగానే దుఃఖస్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని అతనిని అడిగాను. హల్లెలూయా. ప్రియ సహోదరి సోదరా, దర్యావేషు రాజు ఒక అన్యుడు దానియేలు అంటున్నాడండి. ఏమని అంటే, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని గొప్పగా ఒక అన్యుడైన దర్యావేషు రాజు గొప్పగా పలుకుతున్నాడండి. దానియేలు సేవిస్తున్న దేవుడు జీవము గల దేవుడు అని దర్యావేషు రాజు గొప్పగా పలుకుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, ఇక్కడ చూసినట్లయితే ఒక అన్యుడు దేవుని గురించి ఎంత గొప్ప సాక్ష్యాన్ని పలుకుతున్నాడండి. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 25వ వచనం నుండి 27వ వచనం వరకు మనం చదివినట్లయితే, అప్పుడు రాజగు దర్యావేషు లోకమంతటా నివసించు సకర్జనులకును రాష్ట్రములకును ఆయా భాషలు మాట్లాడు వారికిని ఈలాగు రాయించెను, మీకు క్షేమావృద్ధి కలుగునుగాక. నా సమ్ముఖమున నియమించిన దేమనగా, నా రాజ్యంలోని సకల ప్రభుత్వముల ఎందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సమ్ముఖమున వణుకుచు ఉండవలెను. ఆయన జీవము గల దేవుడు, ఆయనే యుగయుగములుండువాడు, ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టుకుండును. ఆయన విడిపించువాడును రక్షించువాడునై ఉండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు. ఆయనే సింహముల నోటి నుండి ఈ దానియేలును రక్షించెనని ప్రాయించెను. హల్లెలూయా. ప్రియ సహోదరి సోదరా, ఒక అన్యుడైన దర్యావేషు రాజు దేవుని గురించి, మనం సేవిస్తున్న దేవుడి గురించి ఎంత గొప్ప సాక్ష్యాన్ని పంచుకున్నాడండి. ఎంత గొప్పగా ఇక్కడ పలుకుతున్నాడు. దానియేలును సింహాల నోటి నుండి రక్షించిన దేవుడు దానియేలు సేవిస్తున్న దేవుడు అని గొప్పగా తెలియజేశాడు. ప్రియ సహోదరి సోదరా, దేవుడి రోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మన నిజ జీవితంలో చూసినట్లయితే మనం ఎదుర్కొంటున్న ఘోరమైన పరిస్థితులను బట్టి మనం కృంగిపోయేవారిగా ఉంటాం, దిక్కుతోచని పరిస్థితిలో నడిచేవారిగా ఉంటాం. దానియేలు నిజ జీవితంలో ఎంతగానో దేవుడికి మొరపెట్టేవాడండి. రోజుకి ముమ్మారు దానియేలు మొరపెట్టాడు. రోజు ముమ్మారు దానియేలు మొరపెట్టినందుకు దానియేలును అన్యాయంగా తీసుకువెళ్ళి సింహాల బోన్లో వేశారు. ప్రియ సహోదరి సోదరా, దానియేలు వ్యభిచారం చేయలేదండి. దానియేలు దొంగతనాలు కూడా చేయలేదు. దానియేలు అవినీతి పనులు చేయలేదు. దానియేలు అక్రమంగా జీవించలేదు. దానియేలు ఎవరిని మోసం చేయలేదు. కానీ దానియేలు ఏం చేశారండి? దేవునికి ప్రార్థన చేసినందుకు, ముమ్మారు దేవుని దగ్గర మొరపెట్టినందుకు దానియేలుని అన్యాయంగా సింహాల బోన్లో వేశారు. ప్రియ సహోదరి సోదరా, దేవుని పనే కదండి దానియేలు చేసింది. దేవునికి మొరపెడతాం అనేది ఎంతో శ్రేష్టమైన ఒక గొప్ప లక్షణం. అది దానియేలు కలిగి ఉన్నాడు. దేవునికి మొరపెట్టినందుకే దానియేలుని అన్యాయంగా సింహాల బోన్లో వేశాడు. అన్యాయంగా సింహాల్లో బోనులో వేసి దానియేలును ఎంతగానో వారు
హృదయాన్ని గాయపరిచారు. ప్రియ సహోదరి సోదరా, మన నిజ జీవితంలో కూడా చూసినట్లయితే మనం కూడా అనేక మంది అనుకుంటాం, దేవుడి పనే కదా మేము చేస్తున్నాము, దేవుని సేవే కదా మేము చేస్తున్నాము, మాకే ఎందుకు ఈ కష్టాలు, మాకే ఎందుకు ఈ ఆర్థిక సమస్యలు, మాకే ఎందుకు ఈ అనారోగ్య సమస్యలు, మేమే ఎందుకు అయిన వారిని కోల్పోతున్నాము, మాకే ఎందుకు ఈ కృంగిపోయిన స్థితి, ఎన్నాళ్ళు ఈ కష్టాలు, ఎన్నాళ్ళు ఈ ఓటమి, ఎంతకాలం మేము ఈ ఘోరమైన జీవితాన్ని జీవించాలి అని అనేక మంది మనము కృంగిపోయేవారిగా ఉంటాం. మన నిజ జీవితంలో మనం ఎదుర్కొంటున్న శ్రమలను బట్టి. ప్రియ సహోదరి సోదరా, దానియేలు కూడా రోజుకు 3 ప్రార్థన చేశాడండి. కానీ అన్యాయంగా చెరసాలలో వేయబడ్డాడు. కానీ దానియేలు ఏ ప్రార్థనలు అయితే 3 రోజు చేశాడో ఆ ప్రార్థనలు సింహాల బోనులో నుండి కూడా దానియేలుని రక్షించింది. దానియేలు కాపాడబడ్డాడు. ప్రియ సహోదరి సోదరా, మనము విశ్వాసంతో దేవుని మాటకు లోబడి పరిశుద్ధతను కాపాడుకుంటూ పాపాన్ని చేస్తూ సాతాన్ని ఓడిస్తూ తండ్రి చిత్తాన్ని చేసేవారుగా ఉన్నట్లయితే దానియేలు సింహాల బోన్లో కాపాడబడినట్లు మనం కలిగి ఉన్న ఘోరమైన పరిస్థితిలో నుండి మనం కూడా కాపాడబడతాం. దానియేలుని సింహాల బోనులో నుండి విడిపించిన దేవుడు మనం కలిగి ఉన్న ఘోరమైన పరిస్థితి, అది ఏదైనా కూడా, అది అనారోగ్యమైన, అపజయమైన, నిందలైన, శత్రువులు తరుముతున్న పరిస్థితి అయినా, అది ఏదైనా కూడా మనం కూడా దానియేలు వలె మొరపెట్టేవారుగా ఉన్నట్లయితే మనం కూడా విడుదల పొందుతామని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, ఒక అన్యుడి దర్యావేషు రాజు ఎంత గొప్పగా పలుకుతున్నాడండి. లోకమంతట నివసించు సకల జనులకును రాష్ట్రములకును ఆయా భాషలు మాట్లాడే వారికి ఇలాగు రాయించును. అంటే లోకంలో నివసించే ప్రతి ఒక్కరికి ఒక నియమాన్ని రాపించాడండి దర్యావేషు రాజు. ఏంటిది ఆ నియమం అంటే, నా సముఖమున నియమించిన దేమనగా, అంటే ఆయన ఒక గొప్ప నియమాన్ని నియమించాడు. ఇది ఖచ్చితంగా మీరు పాటించాలి. ఒక ఏరియాకో లేకపోతే ఒక పట్టణానికో కాదండి. దర్యావేషు రాపించిన నియమము సకల జనులకు, రాష్ట్రాలకి, ఆయా భాషలు మాట్లాడు వారందరికీ దర్యావేషు రాజు ఒక గొప్ప నియమాన్ని రాపించాడు. ప్రియ సహోదరి సోదరా, ఇక్కడ చూసినట్లయితే ఏమని రాపించాడు అంటే, నా రాజ్యంలోని సకల ప్రభుత్వములు యందుండు దాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సమ్ముఖమున వణుకుచుండవలెను అని గొప్పగా పలికాడు. ప్రియ సహోదరి సోదరా, ఎవరికి భయపడమంటున్నాడండి దర్యావేషు రాజు? అధికారికి భయపడమంటలేదండి, లేకపోతే డబ్బులున్న వారికి భయపడమంటలేదండి. దానియేలు సేవిస్తున్న దేవునికి భయపడుచు వణుకుచు ఉండండి అని ప్రజలకు ఆజ్ఞాపిస్తున్నాడు. ప్రియ సహోదరి సోదరా, దర్యావేషు రాజు ఏమంటున్నాడంటే, ఈ లోకంలో ప్రజలకు మీరు భయపడినా భయపడకపోయినా దానియేలు సేవిస్తున్న దేవుడికి మాత్రం మీరు భయపడండి. ఆయన శక్తివంతుడు, దానియేలుని సింహాల బోనులో నుండి రక్షింపగలిగిన సమర్థుడు అని గొప్పగా దర్యావేషు రాజు సాక్ష్యం ఇస్తున్నాడండి. ఇక్కడ చూసినట్లయితే, ఇంకా మనం చూసినట్లయితే, ఆయన జీవము గల దేవుడు. దానియేలు సేవిస్తున్న దేవుడు ఏమంటున్నాడండి దర్యావేషు? జీవము గల దేవుడు. ఆయన ఒక రాయో విగ్రహమో కాదండి, జీవము గల దేవుడు. ఆయన కళ్ళుండి చూసేవాడు, చెవులుండి వినేవాడు, మనం చేస్తున్న ప్రతి పనిని, ప్రతి ఆలోచనని గమనించే దేవుడు, జీవము గల దేవుడు, సజీవుడైన దేవుడు.
ప్రియ సహోదరి సహోదరా, ఆయన జీవము గల దేవుడు కాబట్టే పరిశుద్ధ గ్రంథంలో ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుండి అగ్నిని కురిపించి ఆయనే నిజమైన దేవుడని నిరూపించుకోగలిగాడు. ఆయన జీవము గల దేవుడు కాబట్టే మరణించిన వారిని సైతము బ్రతికించగలిగిన శక్తివంతుడిగా అనేక చోట్ల అద్భుతాలు కనపరిచి పరిశుద్ధ గ్రంథంలో మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సోదరా, ఆయన జీవము గల దేవుడు కాబట్టే మనము సజీవులుగా ఉండి ఆయన సేవించేవారుగా ఉన్నాం. ప్రియ సహోదరి సోదరా, ఇక్కడ చూసినట్లయితే దర్యావేషు రాజు అంటున్నాడు, ఆయనే యుగ యుగములుండువాడు. అంటే ఒక రోజో ఒక 2 రోజులో ఒక సంవత్సరమో కాదండి, యుగ యుగములు ఆయన మాత్రమే జీవము గల దేవుడిగా దానియేలు సేవిస్తున్న దేవుడే ఉంటాడని దర్యావేషు రాజు గొప్పగా తెలియజేశాడు. ప్రియ సహోదరి సోదరా, ఇక్కడ చూసినట్లయితే ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదుమట్టుకుండును. అంటే ఈ లోకంలో ఏ రాజ్యమైనా ఓడిపోయవచ్చు, ఏ నాశనం అయిపోవచ్చు, కానీ దేవుని రాజ్యం మాత్రం ఎన్నటెన్నటికీ నాశనం కాదు అని ఒక అన్యుడైన దర్యావేషు రాజు పలుకుతున్నాడండి. ఆయన ఆధిపత్యము తుదుమట్టుకుండును. అంటే ఆయన ఆధిపత్యంలోనే ప్రతిదీ చిరకాలము ఉంటుందని ఈ వచనం ద్వారా మనం తెలుసుకుంటాం. ప్రియ సహోదరి సోదరా, ఇక్కడ చూసినట్లయితే 27వ వచనంలో గొప్పగా పలుకుతున్నాడు దర్యావేషు రాజు, ఆయన విడిపించువాడును రక్షించువాడునై ఉండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు. ఆయనే సింహముల నోట నుండి ఈ దానియేలును రక్షించినని వ్రాయించెను. ఎంత గొప్ప శాసనం దర్యావేషు రాజు, అన్యుడైన దర్యావేషు రాజు రాపించాడండి. ప్రియ సహోదరి సోదరా, మనం కలిగి ఉన్న శ్రమ అయినా, కష్టతరమైన పరిస్థితి అయినా, ఏదైనా కూడా ఆయన మాత్రమే విడిపించేవాడు. ఆయన మాత్రమే ఆ పరిస్థితిలో నుండి మనల్ని విడిపించి రక్షించేవాడిగా ఉంటాడని దర్యావేషు రాజు గొప్పగా దానియేలు సేవిస్తున్న దేవుడు, మన దేవుడు గురించి గొప్పగా సాక్ష్యం ఇస్తున్నాడండి. ప్రియ సహోదరి సోదరా, పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు. ఆయన మాత్రమే ఈ లోకంలో ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. ప్రియ సహోదరి సోదరా, మనం చూసినట్టయితే ఈ లోకంలో మనుషులుగా మనము కొన్ని పనులు చేయగలము, కానీ ఆశ్చర్య కార్యాలు మాత్రం మన జీవితంలో చేసేది దేవుడు మాత్రమే. ఆ శక్తి ఆయనకు మాత్రమే ఉంది. ప్రియ సహోదరి సోదరా, ఆశ్చర్య కార్యాలు చేసే శక్తి ఆ దేవుడికి మాత్రమే ఉంది మన జీవితంలో. ప్రియ సహోదరి సోదరా, డబ్బున్నంత మాత్రాన, మంచి కులమైనంత మాత్రాన, ఉన్నతమైన స్థితి ఉన్నంత మాత్రాన మనం ఆశ్చర్య కార్యాలు చేయలేం, కానీ ఆ దేవుడు మాత్రమే, జీవము గల దేవుడైన మన దేవుడు మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయగలడు. మనం కలిగి ఉన్న ఘోరమైన పరిస్థితిలో నుండి మనల్ని విడిపించగలడు. ఆయన మాత్రమే మనల్ని రక్షించే దేవుడు అని గొప్పగా అన్యుడైన దర్యావేషు రాజు ఒక శాసనాన్ని రాపించి ప్రజలందరినీ ఆ శాసనాన్ని పాటించమని గొప్పగా తెలియజేశాడు. ప్రియ సహోదరి సోదరా, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దానియేలును
సింహాల బోనులో నుండి విడిపించిన దేవుడు మనం కలిగి ఉన్న ఘోరమైన పరిస్థితిలో నుండి మనలను ఖచ్చితంగా విడిపించి దానియేలును రక్షించిన దేవుడు మనల్ని కూడా రక్షిస్తాడని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, మనం చూసినట్లయితే నిజ జీవితంలో మనం కలిగి ఉన్న ఘోరమైన పరిస్థితిని బట్టి మనము కృంగిపోయేవారుగా ఉంటాం. చాలాసార్లు మన జీవితం మీద విరక్తి భావం వస్తూ ఉంటుంది. ఏంటి నా జీవితం ఎలా ఉంది, ఏంటి వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు, వాళ్ళు ఆశీర్వదించబడుతున్నారు, వీరు ఆశీర్వదించబడుతున్నారు, వారు ఉన్నతమైన స్థితిలో ఉన్నారు, వీరు ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. ఏంటి నా జీవితం, ఏంటి నా పరిస్థితి, నాకు ఏంటి ఈ కష్ట పరిస్థితి, నాకేంటి శ్రమ, దేవుణ్ణే కదా నమ్ముకుంది, దేవుణ్ణే సేవిస్తున్నాను, దేవునికే మొరపెడుతున్నాను, దేవుని బిడ్డగానే బ్రతుకుతున్నాను, కానీ ఏంటి ఈ శ్రమలు, ఈ ఓటమి అని కృంగిపోయేవారిగా ఉంటారు. ప్రియ సహోదరి సోదరా, దానియేలు ముమ్మారు చేసిన ప్రార్థనలు దానియేలుని సింహాల బోన్లో నుండి కాపాడి రక్షించింది. మనం చేస్తున్న ప్రార్థనలు మనం కలిగి ఉన్న శ్రమలో నుండి మనల్ని విడిపించి రక్షిస్తుందని, మనకు ఉన్నతమైన విజయాన్ని దేవుని కృప ద్వారా అనుగ్రహిస్తుందని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, కనుక మనము ఎటువంటి పరిస్థితుల్లో అయినా కూడా దేవుడి పట్ల కలిగి ఉన్న విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా దానియేలు వలె మనం ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, దానియేలు మరణించే పరిస్థితిలో కూడా దానియేలు దేవుడి పట్ల కలిగి ఉన్న విశ్వాసాన్ని విడిచిపెట్టలేదండి. సింహాలు సైతము దానియేలు ముందు మోకరించాయి. ప్రియ సహోదరి సోదరా, ఈ వచనంలో మనం చూసినట్లయితే సృష్టి కూడా సృష్టికర్తకి లోబడుతుంది, సృష్టికర్తకి భయపడుతుందని మనము సింహాలు దానియేలు ముందు మోకరించడం ద్వారా చూడగలం. ప్రియ సహోదరి సోదరా, కనుక మనము దేవునికి మనము మొరపెట్టేవారిగా దానియేలు వలె మనం ఉన్నట్లయితే అనేక పరిస్థితుల్లో కూడా మనము విడిపించబడతాం. అనేక పరిస్థితుల్లో కూడా దేవుడే మనలను రక్షిస్తాడని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనం చేస్తున్న ఉపవాసం ఉండి అనేక మంది మనం మొరపెడుతూ ఉంటాం. మనం చేసే ప్రార్థనలు వ్యర్థంగా పోవని, మనం కలిగి ఉన్న ఘోరమైన పరిస్థితిలో నుండి తండ్రి చిత్త ప్రకారం, యేసు ఇష్ట ప్రకారం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మన ప్రార్థనలకి, మనం కలిగి ఉన్న ఘోరమైన పరిస్థితుల నుండి మనం చేసిన ప్రార్థన ద్వారా ఉన్నతమైన విడుదల అనుగ్రహిస్తాడని, దేవుడు మనల్ని రక్షిస్తాడని, మనకు ఉన్నతమైన విజయాన్ని ఆయన కృప ద్వారా అనుగ్రహిస్తాడని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, ప్రార్థన ఉపదేశాన్ని మనం ముగించుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నాయన ఈరోజు వాక్యం ద్వారా నాయన తండ్రి అయ్యా, శ్రేష్టమైన ఉన్నతమైన అద్భుతమైన విషయాలు నాయన తండ్రి అయ్యా నాకు తెలియజేసినందుకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నాయన అయ్యా, ఒక అన్యుడైన దర్యావేషు రాజు నాయన తండ్రి అయ్యా నీ గురించి గొప్ప సాక్ష్యాన్ని నాయన తండ్రి అయ్యా పలికాడు తండ్రి అయ్యా. అయ్యా, దానియేలు నాయన తండ్రి సింహాల బోన్లో నుండి నాయన తండ్రి అయ్యా విడిపించి రక్షించినట్లు నాయన తండ్రి అయ్యా మేము నాయన తండ్రి అనేక మందిని నాయన తండ్రి ఘోరమైన పరిస్థితుల్లో నాయన తండ్రి అయ్యా ఉన్నాము నాయన తండ్రి. మమ్ములను కూడా నాయన చూసి నాయన ఆ పరిస్థితిలో నుండి నాయన తండ్రి అయ్యా నీ వాక్ ద్వారా నాయన తండ్రి స్వస్థపరిచి విడిపించి నాయన తండ్రి నీవే మమ్మల్ని రక్షించి నాయన తండ్రి అయ్యా మా జీవితాల్లో కూడా నాయన తండ్రి అయ్యా అద్భుత ఆశ్చర్యకార్యాలు చేసి నాయన తండ్రి నీ నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని సమస్తం నాయన తండ్రి అయ్యా అయ్యా యేసునామములో ఈ ఉపవాస దినాల్లో నాయన తండ్రి అయ్యా వేటి కోసమైతే మేము మొరపెడుతున్నాము అయ్యా వాటిని నాయన తండ్రి అయ్యా నీ చిత్త ప్రకారం యేసు ఇష్ట ప్రకారం పరిశుద్ధాత్మదేవుని సహాయంతోనైనా మాకు అనుగ్రహించినైనా నీవే కృప చూపించి నడిపించి సహాయం చేయమని అయ్యా నీవే ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉండి నాయన తండ్రి అయ్యా సహాయం చేయమని యేసునామములో ఇచ్చిన ప్రార్థన బంగారు పాదాలకి నాయన తండ్రి నీ కృప ద్వారా సమర్పిస్తూ అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. అందరికీ షాሎም. ప్రియ సహోదరి సోదరా.